జగన్మోహన్ రెడ్డి ఇటీవల మరొక కొత్త రాజధానిగా ప్లాన్ బిగా ఏదైతే మావిగన్ ప్రతిపాదన చేశాడో ఆ ప్రతిపాదనను కవర్ చేయటం కోసం, అంటే ప్రజల్లో వచ్చినటువంటి ట్రోల్స్ను కవర్ చేయటం కోసం, లేదు అదే కరెక్టు అని కవర్ చేయటం కోసం వైసీపీ పడుతున్నటువంటి ఆపసోపాలు అన్నీ ఇన్ని కాదు, సగం వాళ్లకు నచ్చినటువంటి కథనాలు, ఏదో మ్యాప్లు వేస్తున్నారు, లేకపోతే దాని మీద ఏదో అభిప్రాయాలు అంటున్నారు, పోర్ట్లు అంటున్నారు, హైవేలు అంటున్నారు, చాలా రకాలు చెప్తున్నారు. మరి అలా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. అలాగే ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డిని సమర్థించిన వాళ్ళు, అంటే మూడు రాజధానులు ఎందుకు ఉండాలంటే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందకూడదు, అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, ఇటు రాయలసీమ అభివృద్ధి చెందాలి, ఇటు కోస్తా ఆంధ్ర అభివృద్ధి చెందాలి. కాబట్టే మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చామని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఉత్తరాంధ్రను వైజాగ్ని వదిలేశారు, అటు రాయలసీమను కర్నూలుని వదిలేశారు. ఇప్పుడు కేవలం మావిగన్ అంటే ఈ కృష్ణా గుంటూరు మధ్య ఉన్నటువంటి ప్రాంతాలు డెవలప్ అయితే చాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ కవర్ చేసుకోవడం కోసం కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కేఎస్ ప్రసాద్ మీరు అందరికీ తెలిసిందే. సో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి, లెగిస్తే సాక్షిలో డిబేట్లో పాల్గొనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి పాపం ఏ పని చేసినా వాళ్ళు సమర్థించుకుంటూనే వస్తున్నారు. సరే, వాళ్ళ నాయకుడు ఏ పని చేసినా దాన్ని సమర్థించాలనుకోండి, సో అలా సమర్థించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈయనకి కూడా, ఎందుకంటే ఏ వ్యక్తికైనా కొద్దిగా విలువలు విశ్వసనీయతలు ఉంటాయి. పదే పదే మాట మార్చి అబద్ధాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏమో కానీ ఇక్కడ మాట్లాడే వ్యక్తి చులకనైపోతాడు. పాత మాటలను తీసుకొచ్చి ప్లే చేసి చూపిస్తే ఇబ్బంది పడతారు వాళ్ళు. కాబట్టి కేఎస్ ప్రసాద్ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డిని ఎవరో తప్పుదారి పట్టించారు, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు అని చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండకుండా ఇప్పుడు మావిగన్ అని చెప్పి కొత్త ప్రతిపాదన తీసుకురావడం అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డికి ఒక తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారనే ఒక భావనను కేఎస్ ప్రసాద్ వ్యక్తం చేశాడు. ఫస్ట్ ఆ తర్వాత ఏమైంది, ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. సరే, కూటమి విమర్శలు చేసిందంటే ఇవన్నీ రాజకీయ విమర్శలను కొట్టిపడేస్తారు. కానీ సొంత పార్టీ వాళ్ళే దీని మీద విమర్శిస్తే అది ఆ పార్టీని కూడా ఆలోచింపజేస్తుంది. సో ఇది వైసీపీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసింది. ఎవరైతే కేఎస్ ప్రసాద్ మాటలు ఉన్నాయో అవి వైసీపీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసాయి. సొంత పార్టీ కార్యకర్తలు కూడా అవును కదా, ప్రసాద్ చెప్పేది నిజమే కదా, ఓ నాయకుడు అంటే ఒక మాట కట్టుబడి ఉండాలి, మాట్లాడితే ఏ రాజధాని అంటారు, బి ప్లాన్ అంటారు, తర్వాత సిజి ఇవన్నీ చెప్తారు. ఒక నాయకుడికి స్టాండ్ లేకపోతే మనం ఎలా కవర్ చేస్తామనే ఒక భావన వైసీపీలో కూడా వచ్చింది. దాంతో దీన్ని దిద్దుబాటు చర్యలు అదే కేఎస్ ప్రసాద్ చేత మళ్ళీ మావిగన్ అద్భుతమని చెప్పించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గిర్రా సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగేసాయి ట్రోల్స్. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన చేతే సాక్షిలో కూర్చోబెట్టి మావిగన్ అంటే అద్భుతం అని చెప్పించే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ ఇది ఇంకోసారి ట్రోల్ అవడానికి అవకాశం అయింది. అంటే ఆల్రెడీ మొదట మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, వేరే ఛానల్లో మాట్లాడాడు ఆయన. బట్ సాక్షికి వెళ్ళేటప్పటికి మాత్రం మావిగన్ అద్భుతం అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నేను మొదట్లోనే చెప్పా ఎంత ఆపసోపాలు పడుతున్నారంటే వాళ్ళ పార్టీలో వ్యతిరేకించిన వాళ్ళని కూడా మరి భయపెడుతున్నారో, బెదిరిస్తున్నారో, లేదా ఏమన్నా సెటిల్మెంట్లు చేస్తున్నారో తెలియదు. కానీ మళ్ళీ వాళ్ళతో బాగుంది అనిపించే ప్రయత్నం, ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా, సో వైసీపీ ముందు ఇంట గెలుద్దామని చెప్పి వాళ్ళ చేత అలా మాట్లాడించి మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ అవడానికి అవకాశం కల్పిస్తుంది. ముందు కేఎస్ ప్రసాద్ గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినిపిస్తాయినండి. ఒకసారి బదనాం చేయడానికే పుట్టారు చుట్టుపక్కల. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం హననం చేస్తుంటే వీళ్ళు కొంచెం ఒత్తిడిలో నూనె పోసి కొంచెం ముందు తోస్తారు చూడు. నిజంగా ఆయన కావాలని ఏమైనా బ్లేమ్ చేస్తురా? ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడో ఎవరు ఏదో ఉన్నట్టు దగ్గర మాత్రం తగిలిన తమాషా చూస్తున్నాడు. అయితే ఖచ్చితంగా మొమ్మట లేకుండా చెప్తున్నాడు. అయితే ఇలాంటి అడ్డమైన చెత్త స్క్రిప్ట్లు రాసేవారు. సో ఏది ఏమైనా కూడా గత 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ చేసిరని మాత్రం చెప్పొచ్చు. రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసిన అదే చెప్తున్నా, రాసినోడు ఈ పేరు మరి ఏమి ఈక్వేషన్స్ బేస్ చేసి ఆయనకు ఏ క్రొనాలజీ ప్రకారం వివరించారో, ఏ మీనింగ్ చెప్తే దీనికి ఆయన యాక్సెప్ట్ చేసిండ్రో తెలియదు. కానీ మొత్తానికైతే 2 డేస్ నుంచి అయితే కామెడీ పీస్ చేసి ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. బదనాం చేయడానికే పుట్టారు. సో విన్నారు కదా, కేఎస్ ప్రసాద్ చెత్త నిర్ణయం, చెత్త సలహా స్క్రిప్ట్ రాసిచ్చారని ఒప్పుకున్నారు. ఇందులో కేఎస్ ప్రసాద్ ఒక మాట మాట్లాడాడు, ఏంటంటే కడుపు మంటతో రాశారని మాట మాట్లాడాడు. సో ఇది ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ వెలిగిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వెలిగింది. ఆ తర్వాత అర్థమైంది, ఓహో ఈయన సజ్జల రామకృష్ణారెడ్డిని ఇండైరెక్ట్గా అన్నాడా అని చెప్పి చాలామందికి అప్పుడు అర్థమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నిన్నో మొన్నో మాట్లాడుతూ ఎవరో మాట్లాడుతుంటే నేను టీవీలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే చదివితే ఆయన ఎందుకు నాయకుడు అవుతాడు, అది ఆళ్ళ కడుపు మంట అయి ఉంటుందని చెప్పి ఈ కడుపు మంట ఓడును తిరిగి కేఎస్ ప్రసాద్ మీద నెట్టాడు. అప్పుడు అర్థమైంది, ఓహో సజ్జల రామకృష్ణారెడ్డి ఉలిక్కి పడ్డాడు అంటే కేఎస్ ప్రసాద్ విమర్శించింది
సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉంటుందని చెప్పి అనుకున్నాం. సో ఇది ఫస్ట్ వెర్షన్ మీరు చూశారు కదా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన హార్ట్ఫుల్గా మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా మాట్లాడాడు. బట్ పాపం ఏంటంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించాల. కేఎస్ ప్రసాద్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ కూడా జగన్ విమర్శించాల. ఆ స్క్రిప్ట్ రాసిన వాడిది తప్పు అని చెప్పారు తప్ప దాన్ని చదివిన జగన్మోహన్ రెడ్డి తప్పు అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఈయన ఇంకో సందర్భంలో కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడేవాళ్ళం, ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ట్రోల్ అవుతాడో అని చెప్పి బాధపడుతున్నామని చెప్పి పాషాతో నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో ఇది ఫస్ట్ వెర్షన్. దీనికి సెకండ్ వెర్షన్, తర్వాత వెర్షన్ ఒకసారి చూడండి. ఇది హైదరాబాద్ మావిగన్ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటారా చెప్పండి. కడుపుకి అన్నం తిన్నోడికి అయితే అర్థం అవుతుంది, తిన్నోడికి ఏం అర్థం అవుతుంది? నేను ఎందాక చెప్పాను స్మాల్ ఇష్యూ ఇది. ఆ గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడైనా మీరు 10 కోట్లు తక్కువ ల్యాండ్ ఎకరం అవడం చూపించండి. అలా ఇవాళ మచిలీపట్నం ఆ రేడియస్ లో ఇది గ్రేటర్ అమరావతి అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మీరు అమరావతి క్యాపిటల్ కాదని ఏమంటలేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. అమరావతి రేడియస్ ని ఎన్హాన్స్ చేయమంటే ఇటుపక్క వచ్చి అటుపక్క పొలాలు కొంపలు కొట్టుకుని చావకండ్రే ఇటు వచ్చి తగలడండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు వాణిజ్య పంటలు ఉదాహరణకి మిర్చి కానీ పత్తి కానీ ఇలాంటివి పండుతున్న గుంటూరు సామర్థ్యంలో బందర్ పోర్ట్ ఓపెన్ అయ్యి ఎక్స్పోర్ట్ మాడ్యూల్ క్రియేట్ అయింది అనుకోండి. దట్స్ వాట్ ద విజనరీ అండ్ యాంటిసిపేషన్స్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ లీడర్ ఎలా ఆలోచిస్తాడో ఆయన ఆలోచిస్తున్నాడు. సింపుల్ హైదరాబాద్ తో మావిగన్ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయి. విన్నారు కదా, పాపం ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే ఏ నోటితో అయితే చెత్త నిర్ణయం అని చెప్పి విమర్శించాడో అదే నోటితో ఆయన ఏదో ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు కూడా మాట్లాడుతూ దాన్ని అంటే హైదరాబాదు డెవలప్మెంట్తో పోల్చి అక్కడ ఎకరం 10 కోట్ల రూపాయలు ఉంది ఆ పరిధిలో, అంతకు మించినటువంటి అభివృద్ధి ఇక్కడ ఇప్పుడు కృష్ణా ఈ గుంటూరు మధ్య ఈ మావిగన్ ప్రాంతంలో రాబోతుంది. సో చంద్రబాబు గారి విజన్కు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. 2 మాటలు ఆయనయే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ ఏం చేస్తున్నారంటే పేటీఎంకు ముందు పేటీఎంకు తర్వాత అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయనకు పేమెంట్ ఇవ్వక ముందు ఇలా మాట్లాడి ఉంటాడు, పేమెంట్ ఇచ్చిన తర్వాత నాలుగు మడతేసి ఉంటాడని చెప్పి సరే ట్రోల్ చేస్తున్నారు. సరే తీసుకున్నాడు తీసుకోలేదని నేనైతే చెప్పట్లేదు, కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రోల్ గురించి చెప్తున్నా. అంటే ఎంత కష్టమో చూడండి. అంటే మరి క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి క్రెడిబిలిటీ ఎందుకు లేదని వీళ్ళు అన్నారు, మాట మీద నిలబడలేదని. మరి అదే కేఎస్ ప్రసాద్ మాట మీద నిలబడకుండా 24 గంటల గడవక ముందే 24 గంటల ముందు అది చెత్త నిర్ణయం అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసావు. ఒకసారి ఇంకొక వ్యాఖ్య చూడండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మావిగన్ అన్నది ఏదో దరిద్రగొట్టు పేరు ఒకటి ఇచ్చి, అది మలయాళం పేరో తెలుగు పేరో నా పెండాగుడి పేరో నాకైతే అర్థం కాక, తెలుగు తక్కువతనానికి నిదర్శనం. ఆడెవడో నిజంగా చెప్తున్నాను, తలా తోక లేకుండా ముందు తెల్లవారుజోలు పేపర్లు చదివి ఓ పనికిమాలి లేదు ఉండేవాడు. ఆడు ఇల్లు వాకిల్లు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుని పోయాడు రాత్రి తట్టబొట్ట సర్దుకుని. ఇప్పుడు ఇంకో దైత్యుడు దాపరించాడు. ఆడెవడో ఖచ్చితంగా ఐడెంటిఫై అవ్వాలి. విన్నారు కదా. సో అంటే మన అంచనా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇండైరెక్ట్గా అన్నాడేమోనని మన అంచనా. ఎందుకంటే ఈయన కడుపు మంట అనే పదానికి సజ్జల రామకృష్ణారెడ్డి తిరిగి కడుపు మంట అనే పదాన్ని వాడాడు. మీకు అది కూడా ఉన్నట్టుంది. ఒకసారి ఉందో ఒకసారి చూడండి. ఒకసారి కాదంటాం, మా సజ్జలు కూడా అదే అన్నాడు, నేను అదే అంటున్నాను. గతంలో నీకు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఈసారి ఇక్కడ విత్ ఇన్ లిమిట్స్ బౌండరీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ తెలుగు తక్కువ ఐడియా ఇచ్చినాడు ఆవిడ. ఆయన చెప్పదలుచుకుంది ఒకటి, నాకు అర్థమవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా ఎవరు అన్నారు ఇది ఊరి సలహా అని. ఆయన లీడరా లేక ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తా అంటే కూర్చొని తీసుకుంటే ఆయన లీడర్ ఎట్లా అవుతాడు? వాడి కడుపు మంట ఉండి ఎవరన్నా అంటే అంటారు. కానీ నా ఉద్దేశంలో అయితే మావిగన్ అని ఆయన ఎందుకన్నారంటే అది విన్నారు కదా, ఈ కడుపు మంట ఓడి విన్నారు కదా. ఇది మాట్లాడింది ఎవరయ్యా అంటే కేఎస్ ప్రసాద్ మాట్లాడాడు. ఎందుకు అలాంటి స్క్రిప్ట్ రాసించుంటారు అంటే కడుపు మంట, పాత కక్షలో కడుపు మంట అయి ఉంటుందని చెప్పి ఒక ఓడి వాడితే ఆ ఓడికి రిప్లైగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దొరుముకున్నట్టుగా వాస్తవానికి కేఎస్ ప్రసాద్ ఎవరి పేరు చెప్పలా, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తననే అన్నారు అనుకుని ఆయన రెస్పాండ్ అయ్యాడు. సరే నిజంగానే అన్నాడో లేదో మనకైతే తెలియదు. అంటే వైసీపీ కష్టాలు చూడండి. అంటే సొంత ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నినాదంతో ముందు ఇంట్లో గెలుద్దామనే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇలాగా ట్రోల్ అవుతున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేది అట్టర్ర ఫ్లాపు. అంటే ఇలాంటి ఫ్లాప్ కాదు ఇది. ఈ మధ్య వచ్చినటువంటి నేను మన వీడియోలో కూడా చెప్పా, ఈ మధ్య ఏ సినిమాలో కానీ లేకపోతే ఏ కామెడీ షోలో కానీ ఇన్ని ట్రోల్స్ వచ్చుండవు. అన్ని ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ మీద వచ్చాయి. అంటే ఇదేదో ఆర్గనైజ్డ్గా కావాలని చేసింది కాదు. ప్రతి వ్యక్తి కింద కామెంట్లు చూడండి. సరే ఆర్గనైజ్డ్గా ఏదన్నా చేస్తే అది వేరు, బట్ ఇలా మావిగన్ మీద ఎక్కడ పోస్ట్ చేసినా కింద కామెంట్లోకి వెళ్ళి చూడండి. మీరు చూడాల్సిన పై పోస్ట్ కాదు, కింద కామెంట్లు చూడండి. వాళ్ళు వేసే సెటైర్లు ఉంటాయి, మామూలుగా ఉండవు. మనం చదువుతుంటేనే నవ్వు వస్తుంది. ఆ టైపు సెటైర్లు వేశారు. సో అంత
విఫలమైంది కాబట్టే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సొంత పార్టీలో ముందు ఒప్పించాలనే విశ్వ ప్రయత్నం చేసే భాగంగా ఈ విమర్శించిన నోటితోనే మళ్ళీ సాక్షిలోకి తీసుకెళ్ళి అద్భుత విజన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా పొగిడించారు. అంటే వాళ్ళ కష్టాలు చూడండి, వాళ్ళ బాధలు చూడండి. పాపం జగన్మోహన్ రెడ్డి ఏదో తెలుసో తెలియకో మాట్లాడిన ఒక నిర్ణయాన్ని కవర్ చేయడం కోసం వైసీపీ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఏది ఏమైనా మొత్తంగా అటు కేఎస్ ప్రసాద్ కావచ్చు, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సొంత పార్టీలోనే నవ్వులు పాలయ్యారనేది మాత్రం వాస్తవం.